సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. 2024 క్రోధినామ సంవత్సరం కన్యారాశి వారికి వారి యొక్క జాతకంలో వారి మంచి చెడులు ఎలా ఉంటాయి, వారి జీవితం ఎలా సాగుతుంది అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యారాశిలో వీరికి చాలా ధైర్యం, కొత్త ఉత్సాహం, ఏదైనా సాధించాలనేటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కొత్తగా వ్యాపారాలు పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కొత్త వ్యాపారాలు పెట్టినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క రాశి బలం పెరుగుతుంది కాబట్టి మీకు అన్ని విధాలా అనుకున్నట్టుగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్తగా పెట్టాలనేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా గతంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా చాలా బలపడి చాలా బాగుంటారు. భూమి మీద పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేదా స్థలాలు కొనుక్కునేటువంటి కన్యా రాశి వాళ్ళు కావచ్చు, చాలా ప్రాపర్టీస్ కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చాలా వీరికి భూమి మీద బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వృత్తిపరంగా విదేశాలు వెళ్ళాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఆగిపోతూ వెళ్ళలేక బాధపడేటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం వారు విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతుంది. ఖచ్చితంగా వారు విదేశాలకు వెళ్ళి వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరేటువంటి సంవత్సరంగా ఈ 2024ని చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారులు కావచ్చు, ఇంకేదైనా ఇతర పనులు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క స్థాయి కొద్దిగా పెరిగేటువంటి అవకాశం, ముందుకెళ్ళి ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం చాలా బాగుంది. రుణ బాధల నుంచి కూడా వీరు విముక్తి అవుతారు. చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా రుణ బాధల కోసం ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే వీరిలో కుటుంబ విషయాల్లో కూడా అంతా కలిసి వస్తుంది. కుటుంబంలో కూడా బాగుంటారు, సన్నిహితంగా ఉంటారు. కొత్త నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి. నూతన పరిచయాల వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం లేదు. పర్వాలేదు, అంతా బాగానే ఉంది. అయితే భార్యాభర్తల పరంగా చూసుకుంటే భార్యాభర్తలు కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం వీరు ఇగోకు పోతారు. ఈ రాశి వల్ల ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వీరు కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలు రావడం వల్ల భార్యాభర్తలు కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీ యొక్క మనస్పర్ధల్ని కూర్చొని మాట్లాడుకోండి, లేదంటే ఇది చాలా దూరం పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తూ అన్నీ ఉండి, డబ్బు, మంచి పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఉండి కూడా మీకు సంతానం లేక మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళకు కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. వారు ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో చాలా బాగుంది. వారు సంతానాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా ప్రేమించేటువంటి వాళ్ళు కూడా, గతంలో ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కొత్తగా మనసులో పెట్టుకొని ఎప్పటి నుంచో చెప్పకుండా ఆగిపోయేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు త్వరపడి చెప్పాలి, లేదంటే వారి యొక్క ప్రేమ ఏదే విధంగా వెళ్ళిపోతుంది. మరొకరి చేతికి వెళ్ళేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది. మీరు త్వరపడి మీరు ఇష్టపడేటువంటి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ మీరు ఖచ్చితంగా చెప్పి మీ యొక్క ప్రేమను గెలిపించుకోండి. అలాగే ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్య వ్యక్తుల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. మధ్య వ్యక్తుల్ని దూరంగా ఉంచడమే చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వారు నూతన గృహాలు కూడా కట్టేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాలలో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్లో ముందుకెళ్తారు. చాలా బాగుంటుంది వీరికి. సమాజంలో కూడా ప్రతి ఒక్కళ్ళు డబ్బు, హుందా, హోదా చూసుకున్న తర్వాత సమాజంలో పేరు కోసం ఆలోచిస్తారు. 10 మందిలో వాళ్ళ యొక్క పేరు గుర్తింపు ఉండాలి. 10 మందిలో వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి, వాళ్ళని గౌరవించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి అన్నీ బాగున్నప్పటికీ కూడాను వీరి యొక్క శత్రువుల వల్ల వీరి పేరు చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరి పేరు ప్రఖ్యాతుల్లో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొన్ని అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేయని తప్పుకు కూడా
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి మీ శత్రువులు మిమ్మల్ని పడగొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో వాళ్ళే గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శత్రువుల పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కనుక ఈ యొక్క రాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మానసికంగా కృంగదీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం చాలా ఎక్కువగా ఉంది. చాలా శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త శత్రువులను పెంచుకునేటువంటి పని చేయొద్దు. చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని గడపండి. అన్ని విధాలా బాగుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఎప్పటి నుంచో ఆరోగ్యాల్లో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నటువంటి పెద్దలు కానీ చిన్నలకు కానీ వారు కొద్దిగా ఉపశమనం చెంది వారి ఆరోగ్యాల్లో బాగుండి మనశ్శాంతిగా ఉండేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. కానీ ఈ యొక్క శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఈ ప్రయత్నాల్లో మీరు కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ మీద ఎలాంటి బురదైనా చల్లచ్చు. మీ మీద చెడు ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా, మీ శత్రువుల పట్ల మీకు అనుమానం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ యొక్క రాశి వారికి చాలా బాగుంది. అన్ని విధాలా మంచిగా ఉంది. మంచిగా నచ్చింది. మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.